బిగ్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 100 మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం తెర్నకల్ గ్రామంలో కూడా మెగా మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది. ఉదయం నుండి అనేక మంది ఎవరైతే ఈ పేషెంట్స్ ఉన్నారో వస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పేరు నమోదు చేసుకున్న తర్వాత వారికి ఉండే సమస్యలు మొదటగా బీపీ, షుగరు, తర్వాత డాక్టర్స్ సమక్షంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. అయితే మన గత కొంతకాలంగా అమీలియో బిగ్ టీవీ హాస్పిటల్ల ఆధ్వర్యంలో అనేక క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అమీలియో హాస్పిటల్ ఎండి ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. అమీలియో బిగ్ టీవీ ఆధ్వర్యంలో అనేక క్యాంపులు నిర్వహించాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 100 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎలా ఉంది? బిగ్ టీవీ వాళ్ళు ఒకేసారి 100 ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించడం అనేది వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయము. వాళ్ళ సర్వీస్లో భాగంగా మా అమీల్ హాస్పిటల్ పాలు పంచుకోవడం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఈ తెర్నకల్ గ్రామానికి చాలా చరిత్ర ఉంది. సో ఇంత చారిత్రాత్మకమైన గ్రామంలో వచ్చి మేము ఫ్రీ వైద్యం చేస్తున్నామంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కొంచెం వెనుకబాటుతనంలో ఉంటారు. సో వీళ్ళు జబ్బులు పూర్తిగా ఎక్కువ అయ్యే వరకు హాస్పిటల్స్కి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఉచిత వైద్య క్యాంపుల ద్వారా మనం క్యాన్సర్ అయితేనేమి, వీళ్ళకున్న గుండె జబ్బులు అయితేనేమి, కంటి పొరలు అయితేనేమి, షుగర్, బీపీ అయితేనేమి, వీళ్ళకున్న జబ్బులను మనం త్వరగా గుర్తించి ఆ జబ్బులు పూర్తిగా ముదిరిపోయి వీళ్ళకి హానికరం కలిగించే స్టేజ్లోకి పోకుండా ముందుగానే వాటిని గుర్తించి వాటికి తొందరగా ఆరోగ్యశ్రీలో ఆ జబ్బు వచ్చిందంటే ఆరోగ్యశ్రీలో కానీ, ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ, ఈహెచ్ఎస్లో కానీ, ఇంకా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది. ఆయుష్మాన్ భారత్ అయితేనేమి ఇన్సూరెన్స్ కార్డులు కానీ, పోలీస్ భద్రతలు కానీ, అట్లా ఎటువంటి స్కీమ్ వర్తించినా కూడా ఆ స్కీమ్ కింద వాళ్ళకి ఫ్రీగా చేయడం అమీలియాలో జరుగుతుంది. ఒకవేళ ఏ స్కీమ్ వర్తించిన వాళ్ళకు కూడా వీలైనంత తక్కువలోనే మా దగ్గర అన్ని రకాల సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. కాబట్టి తక్కువ ఖర్చుకే వీళ్ళకి మంచి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నాం అమీలియాలో. సో వీళ్ళు ప్రజలు, అందుకే నా యొక్క ఒక డాక్టర్గా, ఒక సీనియర్ డాక్టర్, ఒక ఫిజిషియన్గా మా సజెషన్ ఏంటంటే ఈ కాలంలో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పాతకాలంలో ఒక టీబీ జబ్బు వచ్చిందంటే కూడా మనిషి చనిపోయే స్టేజ్ ఉన్నింది. ఈ కాలంలో ఎంత పెద్ద జబ్బు వచ్చినా, ఎంత క్యాన్సర్ జబ్బు వచ్చినా కూడా దానికి వైద్యం ఫ్రీగా గవర్నమెంట్లు అందిస్తున్నాయి. సో గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలని ఇట్లా ఫ్రీ క్యాంపుల ద్వారా యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ క్యాంపులు ఏ హాస్పిటల్ కండక్ట్ చేసినా, మా అమీల్ హాస్పిటల్ అనే కాకుండా ఏ హాస్పిటల్ కండక్ట్ చేసినా వాటిని యూటిలైజ్ చేసుకొని ఈ వైద్య సదుపాయాలు చక్కగా వినియోగించుకొని ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని మా అమీల్ హాస్పిటల్ తరపున, బిగ్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి క్యాంపులు ఇంకా చేయడానికి దేవుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఒక న్యూస్ ఛానల్ అంటే నిత్యం వార్తలతో బిజీగా ఉంటుంది. బిగ్ టీవీ ఇలా చేయడం ఎలా ఉంది అంటే మీరు స్టార్ట్ అయినటువంటి ఈ జర్నీ ఏదైతే ఉందో డాక్టర్ జర్నీ, అప్పటి నుండి ఇలాంటి క్యాంపులు ఎక్కడన్నా చూసారా? ఎలా? మేము గత 15 సంవత్సరాల నుంచి కర్నూలులో నేను డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నాను. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా నెలకు ఒక 7 to 8 క్యాంపులు నిర్వహిస్తున్నాము కర్నూలు చుట్టుపక్కల, కర్నూలు, నంద్యాల మండలాల్లో. సో కానీ ఎక్కడ కూడా ఏ ఛానల్ కూడా ఇంత ఎక్కువగా సపోర్ట్ అందించలేదు. గత 6 నెలల నుంచి బిగ్ టీవీ వాళ్ళైతే మా యొక్క ప్రతి ఒక్క క్యాంపుల్లో కూడా వాళ్ళ యొక్క సహకారం చాలా ఉంటుంది. రీసెంట్గా మేము శ్రీశైలంలో 3 రోజుల పాటు వరుసగా శివరాత్రి సందర్భంగా ఉచితంగా కాలినడకని పోయే వాళ్ళందరికీ మెడికల్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చాము. దాంట్లో ఇంకా కొంతవరకు పేషెంట్ ఏమైనా శీతల సదుపాయాలు కూడా కొంత అందించారు బిగ్ టీవీ వాళ్ళ సొంతంగా కూడా. సో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం, అంటే ఒక న్యూస్ ఛానల్ అంటే హాస్పిటల్ కానీ, న్యూస్ ఛానల్ కానీ మేము ఎంతో కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి కావచ్చు, లేకుండా మేమంతా సేవా దృక్పథంతోనే ఉంటాం. కాబట్టి కంటిన్యూగా ప్రజలకు సేవ చేయడం అనేది అంటే ఎప్పుడో సంవత్సరానికి 1-2 క్యాంపులని కాకుండా ఒక నెలలో 7-8 క్యాంపుల ద్వారా కంటిన్యూగా పేషెంట్స్కి మనం అందిస్తున్నాము ఒక సర్వీస్ అనేది. వాళ్ళు ఎంతో దానికి మోటివేటెడ్ అయ్యింది, వాళ్ళ కమిట్మెంట్ ఉంటే తప్ప ఇటువంటి నిర్వహించలేము. సో బిగ్ టీవీ యాజమాన్యం ఇంత కమిటెడ్గా ఈ ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నందుకు నేను ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఒక మామూలు వ్యక్తిగా కూడా నేను వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. జనరల్గా మీ క్యాడర్లో ఉండే ఎండి స్థాయిలో ఉన్నటువంటి వారు హాస్పిటళ్ళకే పరిమితం అవుతారు. ఈరోజు మీరు నేరుగా ఈ గ్రామాన్ని సందర్శించారు. ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉన్నారు, వారికి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? ఓకే, నేను ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని.
నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని. మాది పత్తికొండ పత్తికొండ తాలూకా మధ్యకర అగ్రహారం మాది. సో నాకు మా చుట్టుపక్కల ప్రజలు ఎంత వెనుకబడి ఉన్నారు, వాళ్ళు పూర్తిగా వర్షం మీద ఆధారపడి ఉంటారు. సో వాళ్ళ యొక్క జబ్బులు నాకు ఏముందని గత 15 సంవత్సరాలుగా డాక్టర్గా ప్రాక్టీస్లో నాకు చాలా ఐడియా ఉంది. వీళ్ళు ఏమంటే ఎక్కువ శాతం పొలం పనులకు వెళ్తారు. సో పొలం పనులకు వెళ్ళడం వల్ల వీళ్ళు తొందరగా 40-45 ఏళ్ళకే వీళ్ళకి ఎముకల్లో కాల్షియం లోపించి, మోకాళ్ళలో కాల్షియం లోపించి ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో బాధపడుతుంటారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది భోజనం తినే అలవాటు, ఇక్కడ రైస్ కూడా కర్నూలు సోనా మసూర్ రైస్ అనేది చాలా ఫేమస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎక్కువగా రొట్టె కన్నా అన్నం తినడం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు షుగర్ జబ్బు బారిన పడడం కూడా జరుగుతుంది. సో ఇంకా కూడా వీళ్ళు ఇంకా బీపీ కానీ ఇంకా అదర్ జబ్బులతో కూడా బాధపడుతున్నారు. ఈ కాలంలో క్యాన్సర్ కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజల్లో కూడా క్యాన్సర్, మగవాళ్ళు అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, లేడీస్లో అయితే గర్భసంచి ముఖద్వారం కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ వీటితో కూడా బాధపడుతున్నారు. బట్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి జబ్బు ఎర్లీ స్టేజెస్లో హాస్పిటల్కి రావడం లేదు. సో దానివల్ల జబ్బు ముదిరిపోయినాక వాళ్ళు రావడం వల్ల కొన్నిసార్లు ప్రాణానికే హామీ జరుగుతుంది. సో మేము మీ బిగ్ టీవీ తరపున ఇంకా మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ప్రజల్లో ఇంకా అవేర్నెస్ పెంచండి. ఇప్పుడు వైద్య సదుపాయాలు, ఇప్పుడు నేను వస్తుంటే కూడా ఇక్కడ ఆయుష్మాన్ భారత్ వైద్య సెంటర్ ఉంది ఇక్కడ మామూలుగా. సో ప్రజలకి చాలా దగ్గరలో హెల్త్ సదుపాయాలు అందుతున్నాయి ప్రజలకి. ఈవెన్ మాలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ప్రజల దగ్గరికి నేరుగా వచ్చి మేము వాళ్ళకి ఇంకా ఏమన్నా మా హాస్పిటల్స్ తరపున మేము ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్ సర్వీస్ చేయగలమని తెలుసుకోవడానికి స్వయంగా నేనే వచ్చాను. ఇంకా మా వరకు ఇంకా బెటర్గా ఏం చేయగలమనే ఉద్దేశంతో నేనే వచ్చాను. అయితే ఈ మెడికల్ క్యాంపుకు పాల్గొన్న ఈఎన్టీ డాక్టర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, మార్నింగ్ నుండి మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉన్నారు విలేజెస్? అది చాలా మటుకు జనాలకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా ఆయాసము ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పల్లెటూర్లలో ఉంటారు కాబట్టి జనాలకి వాళ్ళ ఆరోగ్యం మీద అంత అవగాహన ఉండదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు పనులు అని ఆ ఉద్దేశంతో ఉంటారు. కానీ వాళ్ళకి తమ ఆరోగ్యం మీద కానీ, ఆహార వ్యవహారాల మీద కానీ వాళ్ళకి అంత దృష్టి ఉండదు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి మేము ముందుగా జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళకు ఒక అవగాహన తెప్పిస్తే వాళ్ళకి ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవాలి ఇబ్బందుల గురించి అనేది వాళ్ళకు ఒక అవగాహన తెప్పిస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చి వాళ్ళ హెల్త్ పరంగా బాగా ముందే జాగ్రత్త తీసుకొని వచ్చి చూపించుకుంటారు. నేను ఇక్కడ ముఖ్యంగా వచ్చింది దేనికంటే స్త్రీలు చాలా వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులని వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు దృష్టి పెట్టరు. కానీ ఇప్పుడు మహిళలు వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఈ మధ్యకాలంలో గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు కానీ, రొమ్ము క్యాన్సర్లు కానీ ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి కాన్పుల మీద కూడా వాళ్ళకి అవగాహన రావాలి. ఏంటంటే ఎక్కువ కాన్పులు మగపిల్లలు కావాలని చెప్పేసి అని ఎక్కువ కాన్పులు ఉంచుకోవడము, అట్లా చేసి చిన్న వయసులో పెళ్లి చేసి గర్భం రావడము, ఇలాంటి వాటి వల్ల కాంప్లికేషన్స్ వచ్చి అమ్మాయిలు చనిపోవడము, పుట్టిన బిడ్డలకు కూడా ఇబ్బందులు అవ్వడము ఇలాంటివి చాలా ఎక్కువ గమనిస్తున్నాం. కాబట్టి వాటి మీద కూడా మేము అవగాహన తెప్పించాలని చెప్పి ఈ క్యాంప్ ద్వారా మా ముఖ్య ఉద్దేశము. కాబట్టి మహిళలు ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ క్యాంప్ ద్వారా వినియోగించుకొని వాళ్ళు మంచిగా ఆరోగ్యం పరంగా వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకొని తెల్లమైలకు సంబంధించి కానీ, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కానీ, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి కానీ, గడ్డల గురించి కానీ, క్యాన్సర్ల గురించి కానీ ఇలాంటి వాటి గురించి వాళ్ళు తెలుసుకొని ముందుగా జాగ్రత్త పడితే స్త్రీ యొక్క అనారోగ్య పరిస్థితుల గురించి వాళ్ళు ముందుగా తెలుసుకున్నారంటే స్త్రీ శక్తి మనకి ఎంత అవసరం, స్త్రీ లేనిది మనకు రోజు గడిచే ఇది లేదు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుంబం బాగుంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యమే మనకి ముఖ్యం. కాబట్టి వాళ్ళకు కూడా అనారోగ్య విషయాల గురించి అవగాహన తెప్పించాలనేది మా ముఖ్య ఉద్దేశము. బిగ్ టీవీ తరఫున అమిలియో హాస్పిటల్ ద్వారా నేను ఈ క్యాంప్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలి, ప్రజల్లో ఆరోగ్య సంబంధించిన అవగాహన ఇంకా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇది తెర్నకల్ గ్రామంలో ఏదైతే ఈ మెడికల్ క్యాంపు ఈ స్కూల్లో కంప్లీట్గా మనం నిర్వహించాము. అమిలియో హాస్పిటల్ ఎండి ప్రసాద్ సారు ఆధ్వర్యంలో డాక్టర్లు సమక్షంలో నేరుగా ఇక్కడే మీరు ఇప్పుడు పరీక్ష చేయించుకున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి పెద్దయినా, మీ గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు పెట్టారు, ఎలా ఉంది? బాగుంది సార్, మెడికల్ క్యాంప్లో బాగుంది. అన్ని గుండెకి సంబంధించిన వ్యాధులు, కొన్ని సమస్యలు అన్నీ చేస్తున్నారు. బాగానే ఉంది. ఎట్లాంటి పరీక్షలు చేశారు, ఏమేమి చూపించుకున్నారు? ఈసీ తీస్తున్నారు ఇక్కడ, గుండెకి సంబంధించిన వ్యాధి, కంటికి కొన్ని సమస్యలు చేస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్దయినా చెప్పండి, ఎందుకోసం వచ్చారు, ఏం చేశారు డాక్టర్? దగ్గు, మోకాళ్ళ నొప్పులు,
ఆయాసం ఉండదు అంతే 3. ఏమన్నారు మరి డాక్టర్లు మాట్లాడారా ఏమన్నారు? ఏం లేదా అని చెప్పారు. బాగుందా ఇది ఈసీజీ తీశారు కదా డాక్టర్లు, ఏమన్నారు? ఈ అమ్మ ఏం లేదు అని చెప్తారు. వాళ్ళు అంత చూసి ఎట్ట తీసిరి పండుగ బయట ఇయ్యారని చెప్పారు. ఇది ఇక్కడ ఉండే ఈ మెడికల్ క్యాంపు ఈ విలేజర్స్ ఇంకా మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఏ ప్రాబ్లంతో వచ్చారు డాక్టర్స్? సార్ మాది కర్నూలు జిల్లా తెరనకల్ గ్రామం, దేవనకొండ మండలము. కానీ ఈ ఆరోగ్య డాక్టర్లు ఇక్కడ రావడం వలన తెరనకల్ గ్రామంలో అనేక రోగాలతో బాధపడిన వాళ్ళు ఉచితంగా అన్ని సమస్యలు కూడా ఇక్కడనే పరిష్కారం చేస్తున్నారు అమూల్య హాస్పిటల్ వాళ్ళు. కానీ ఈ కాలంలో డబ్బుతో కూడిన పనులు కానీ ఉచితంగా అందిస్తున్నారంటే ఈ కాలంలో చాలా బాధాకరమైన విషయాలు. కానీ ఇంత సౌకర్యాలు కూడా బాగా ఇక్కడ అందజేస్తున్నారు, చాలా మంచిది వాళ్ళకి, వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి. ఇక్కడ ఉన్న రోగాలు కూడా వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి తీసుకుపోయి కూడా వాళ్ళకి ఉచితంగానే సేవలు చేస్తామని అందిస్తున్నారని ఈ టీవీ వాళ్ళకి కానీ ఈ హాస్పిటల్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు. ఈరోజు మా తెరనకల్ గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. మరి మా గ్రామంలో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో, అమీలియో హాస్పిటల్ వారి సౌజన్యంతో, మరి గ్రామ సర్పంచ్ యొక్క సహకారంతో ఇవాళ మరి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు రెండు రాష్ట్రాల్లోన ఒకటే రోజు 100 మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఒక ఆశయంతో ఈరోజు ఈ మార్చి 2వ తారీఖున తెలుగు 2 రాష్ట్రాల్లోనూ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో కూడా ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం వల్ల మరి పేద ప్రజలు, గ్రామాల్లో ఆర్థికంగా కూడా ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా ఈ మెడికల్ క్యాంపులు యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఉచితంగా ఇక్కడ మందులు ఇవ్వడం కానీ, మరి ఏవైతే మైనర్గా చూడడం, ఈ 2D ఈకో కానీ, ఈసీజీ కానీ, బీపీ చెకప్లు కానీ, హెమోగ్లోబిన్ టెస్టులు కానీ, ఇట్లాంటివన్నీ ఉచితంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది బిగ్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో. మరి ఇలాంటి క్యాంపులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏ ఛానల్లో చూడలేదు. ఈ విధంగా బిగ్ టీవీ మాత్రం వాళ్ళు చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా అన్ని వేరే ఏవో ఛానళ్ళు ఏవేవో చూపిస్తుంటారు కానీ వార్తలు, కానీ ఇలాంటి మెడికల్ డిపార్ట్మెంట్ మీద మరి దృష్టి పెట్టి ఖచ్చితంగా పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు 2 రాష్ట్రాల్లో 100 మెడికల్ క్యాంపులు ఒకటే రోజు, అంటే ఈరోజు మార్చి 2వ తారీఖున తెలుగు 2 రాష్ట్రాలు, ఇటు తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మార్చి 2వ తారీఖున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించినందుకు బిగ్ టీవీ ఛానల్ వారికి మరియు కర్నూలు జిల్లా అమీలియో హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ సర్పంచ్గా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే మరి ఇక్కడ ఉండే ఈ రూమ్ ఏదైతే ఉందో ఇందులో ఈసీజీ కూడా చేస్తూ ఉన్నారు. పేషెంట్స్ ఈ గుండె సంబంధిత వాటన్నింటికి ఈసీజీతో పాటు 2D ఈకో నిర్వహించే విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఈ గ్రామంలో ఇప్పటికే దాదాపు 200 మెంబర్స్ కూడా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్నట్లుగా ఇక్కడ ఉండే వారు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతం కావడం, ఇక్కడ నుండి కర్నూలు నగరానికి చేరుకోవడానికి చాలా వైద్యం అనేది అందుబాటులో లేకపోవడం, ఇలాంటి మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా బాగుందంటూ కూడా ఈ బిగ్ టీవీ ఛానల్ ఒక న్యూస్ ఛానల్, నిత్యం బిజీగా ఉండే ఛానల్స్ ఇవి ప్రజల పక్షాన ఉంటూ ఇలాంటి మెడికల్ క్యాంప్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మరి ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, తెరనకల్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.